హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజటి వీడియోలో మనం తెలుసుకునే అంశాలు చూసినట్లయితే నవంబర్ 17-18 తారీఖులలో గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి గ్రూప్ 3 ఎగ్జామ్లలో తెలంగాణ చరిత్రకు సంబంధించి ముఖ్యంగా 4 చాప్టర్ల నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. అవి శాతవాహనులు, ఇక్ష్వాకులు, కాకతీయులు, కుతుబ్షాహీల 4 అంశాల నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఆ 4 అంశాల గురించి మైండ్ మ్యాపింగ్ విధానంలో ముఖ్యమైన పూర్తి సమాచారాన్ని అందివ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చూడండి, మీకు రివిజన్గా కూడా యూజ్ అవుతుంది. ఈ వీడియో చూసి వెళ్ళినట్లయితే మీరు రివిజన్ చేసినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్స్కు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను పెట్టే పీడిఎఫ్స్ ఎప్పటికప్పుడు మీ ఫోన్కు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు చూశాక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టడం బట్టి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అలాగే ఈ వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అయితే మైండ్ మ్యాపింగ్ విధానంలో శాతవాహనులకు సంబంధించి తెలుసుకునే అంశాలు మొదటగా చూసినట్లయితే శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు మరియు రాజకీయ చరిత్ర గురించి, జన్మస్థలం, వీరి యొక్క జన్మస్థలానికి సంబంధించి, పాలన వ్యవస్థ, ఆర్థిక పరిస్థితుల గురించి మరియు సామాజిక వ్యవస్థ గురించి మరియు మతం గురించి, వాస్తు శిల్పకళ గురించి, భాషా సాహిత్యం, చిత్రలేఖనం లాంటి ముఖ్యమైన అంశాల గురించి శాతవాహనులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. శాతవాహనులు శాతవాహనుల యొక్క ఆధారాలు చూసినట్లయితే సాహిత్య ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలుగా చదువుకోవడం జరుగుతుంది. సాహిత్య ఆధారాలలో విదేశీ గ్రంథాలు చూస్తాం మరియు స్వదేశీ గ్రంథాలు చూస్తాం ఫ్రెండ్స్. విదేశీ గ్రంథాలు చూసినట్లయితే ఇందులో మెగస్తనీస్ రాసిన గ్రంథం ఇండికా అనే గ్రంథాన్ని రాశారు. మరియు ప్లీనీ రాసినది ది నేచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని, అజ్ఞాత రోమన్ నావికుడు పెరిప్లిస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథాన్ని, మరియు టాలామీ ది గైడ్ టు జాగ్రఫీ అనే గ్రంథాన్ని, ఏరియన్ రాసినది ఇండికా. ఈ 5 గ్రంథాలు శాతవాహనుల యొక్క ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 5 గ్రంథాలు విదేశీ గ్రంథాలు, విదేశీ యాత్రికులు రాసిన గ్రంథాలు. ఇవి శాతవాహనుల యొక్క చరిత్రకు సంబంధించిన విషయాలు తెలియజేస్తున్నాయి. ఇప్పుడు స్వదేశీ గ్రంథాలు చూసినట్లయితే స్వదేశీ గ్రంథాలు ఇందులో గుణ్యాఢ్యుడు రాసిన గ్రంథం బృహత్ కథ, శర్వవర్మ రాసినది కాతంత్ర వ్యాకరణం, వాత్సాయనుడు న్యాయభాష్యం మరియు కామసూత్ర అనే గ్రంథాలు రాయడం జరిగింది. హాలుడు గాథా సప్తశతి అనే గ్రంథాన్ని, సోమదేవసూరి కథసారిత్ సాగరం అనే గ్రంథాన్ని రాశాడు. కుతూహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. వీరి గురించి తెలియజేసే పురాణాలు చూసినట్లయితే మత్స్య పురాణం, వాయు పురాణం మరియు విష్ణు పురాణాలు. ఈ 3 పురాణాలు శాతవాహనుల యొక్క చరిత్రకు సంబంధించిన విషయాలు తెలియజేస్తున్నాయి. మరియు ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణం కూడా శాతవాహనుల యొక్క చరిత్ర ఆధారాల గురించి తెలియజేస్తున్నది ఫ్రెండ్స్. ఇవి స్వదేశీ ఆధారాలు. వీటి నుంచి ఖచ్చితంగా ప్రతిసారి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా 1-2 సార్లు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్, వీరి యొక్క పురావస్తు ఆధారాలకు సంబంధించి చూసినట్లయితే శాసనాల గురించి చదువుకుంటాం మరియు నాణ్యాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. శాసనాల యొక్క అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అని అంటారు మరియు నాణ్యముల అధ్యయనాన్ని న్యూస్మాటిక్స్ అని అంటారు. ఇప్పుడు శాసనాల గురించి చూసినట్లయితే కన్హేరి శాసనాన్ని కన్హుడు వేయించడం జరిగింది. నానాగఢ్ శాసనాన్ని దేవి నాగానిక వేయించింది. నాసిక్ శాసనాన్ని గౌతమి బాలశ్రీ వేయించడం జరిగింది. జునాగఢ్ శాసనాన్ని రుద్రదమనుడు వేయించాడు. హాతిగుంప శాసనాన్ని కళింగ ఖారవేలుడు వేయించాడు. ఎర్రగుడి శాసనాన్ని అశోకుడు మరియు రాజుల మందగిరి శాసనం, అమరావతి శాసనం, ఈ 3 శాసనాలని, ఎర్రగుడి శాసనం, రాజుల మందగిరి శాసనం, అమరావతి శాసనం, ఈ 3 శాసనాలు అశోకుడు వేయించడం జరిగింది. ఇవి శాతవాహనులకు సంబంధించిన ముఖ్యమైన శాసనాలు. ఈ శాసనాల నుండి ఖచ్చితంగా ప్రతిసారి క్వశ్చన్ రావడం జరుగుతుంది. వీటిని కూడా 1-2 సార్లు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే నాణ్యములు.
నాణ్యములకు సంబంధించి నాణ్యముల అధ్యయనాన్ని న్యూస్మాటిక్స్ అంటారని తెలుసుకున్నాం. వీరి కాలంలో మిశ్రమ నాణ్యాలు ఉండేవి. రాగి మరియు సీసం లాంటి తగరంతో చేసిన సీసం లాంటి నాణ్యములు మిశ్రమ నాణ్యాలు ఉండేవి. జోగల్తంబి నాణ్యములను గౌతమ పుత్ర శాతకర్ణి వేయించడం జరిగింది. నౌక బొమ్మ గుర్తుగల నాణ్యములను యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు. వీరి కాలంలో రోమన్ నాణ్యములు కూడా చలమణిలో ఉండేవి. అగస్టాస్ టైబరస్ వేయించిన రోమన్ నాణ్యములు కూడా వీరి కాలంలో చలమణిలో ఉండేవి. ఈ నాణ్యాలు వీరి కాలానికి సంబంధించిన ముఖ్యమైన నాణ్యాలు. ఓకే ఫ్రెండ్స్, వీరి కాలం నాటి రాజకీయ చరిత్రకు సంబంధించి ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే, రాజకీయ చరిత్ర. మూల పురుషుడు శాతవాహనుల యొక్క మూల పురుషుడు శాతవాహనుడు మరియు వీరి యొక్క రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. శాతవాహనులో అందరిలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. చివరివాడు చూస్తే మూడవ పులోమావి. రాజధానులు. వీరి కాలంలో 3 రాజధానులు ఉండేవి. అవి కోటిలింగాల, ప్రతిష్టానపురం, ధాన్యకటకం. రాజభాష చూస్తే ప్రాకృతం. వీరి యొక్క రాజ్యభాష ప్రాకృతం. మతం. వీరు ఆచరించిన మతాలు జైనం, బౌద్ధం, హైందవం. ఈ 3 మతాలను వీరు ఆచరించడం జరిగింది. కులం. వీరి యొక్క కులం చూస్తే బ్రాహ్మణులు. శాతవాహనులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. శిల్పకళ. పనిగిరి శిల్పకళ. విదేశీ యాత్రికుడు. వీరి రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మెగాస్తనీస్. నగర నిర్మాత రెండవ పులోమావి. ఇవి వీరి కాలం నాటి రాజకీయ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్, శాతవాహనులకు సంబంధించిన జన్మస్థలం గురించి చూసినట్లయితే, జన్మస్థలానికి సంబంధించి భిన్న వాదనలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో కర్ణాటక వాదాన్ని తెలియచేస్తున్నది విఎస్ సుప్తాంకర్ మరియు రాయ్ చౌదరి. వీరిద్దరూ కర్ణాటక వాదులు శాతవాహనులు అని తెలియచేయడం జరుగుతుంది. విదర్భవాదాన్ని వినిపిస్తున్నది వివి మీరాశ్రీ. మహారాష్ట్రవాదులు అని తెలియచేస్తున్నది పిటి శ్రీనివాస అయ్యంగర్, కె వేణుగోపాలాచారి. వీరిద్దరూ మహారాష్ట్రవాదాన్ని వినిపిస్తున్నారు. కోస్తాంధ్రవాదం వినిపిస్తున్నది ఆర్జి భండార్కర్, విఏ స్మిత్. వీరిద్దరూ కోస్తాంధ్రవాదులు అని తెలియచేస్తున్నారు. తెలంగాణ వాదాన్ని వినిపిస్తున్న చరిత్రకారులు చూసినట్లయితే దామే రాజిరెడ్డి మరియు ఎం రామారావు, కృష్ణా శాస్త్రి. ఈ 3 వ్యక్తులు తెలంగాణ ప్రాంతానికి చెందినవారు శాతవాహనులు అని తెలియచేయడం జరుగుతుంది. ఇవి వీరి కాలం నాటి జన్మస్థలానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో నుంచి ఖచ్చితంగా ప్రతిసారి ఇందులో నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది. వీటిని ఎక్కువగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, పాలన వ్యవస్థ. వీరి యొక్క పాలన వ్యవస్థ చూసినట్లయితే పాలన వికేంద్రీకృత పాలన సాగింది. విభాగాలు. వీరు రాజ్యాన్ని పరిపాలించడం కోసం విభాగాలుగా విభజించారు. ఆహారం మరియు విషయం, గ్రామం మరియు నిగమ సభ, ఇలా 4 విధాలుగా రాజ్యాన్ని విభజించి పరిపాలించారు. సామ్రాజ్యానికి అధిపతి రాజు ఉంటాడు. సర్వాధికారి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆహారానికి అధిపతి ఆమర్త్యుడు ఉంటాడు. విషయంకు అధిపతి విషయాధిపతి. గ్రామంకు అధిపతి గ్రామిక మరియు నిగమ సభకు అధిపతి నాగారికుడు. ఇలా 4 విభాగాలుగా రాజ్యాన్ని విభజించి పరిపాలన సాగించారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పరిపాలన గురించి తెలుసుకోవడం జరిగింది. ఆర్థిక విషయాలు చూసినట్లయితే వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితులు చూస్తే ముఖ్య వృత్తి వ్యవసాయం. వీరి కాలం నాటి ముఖ్య వృత్తి వ్యవసాయం. భూమి కొలిచేవారు నివర్తనాలు. భూమి కొలతలను కొలిచేవారు నివర్తనాలు. ఆదాయ మార్గం. రాజ్యానికి ఆదాయ మార్గం భూమి శిస్తు. వీరు 1/6 వంతు శిస్తును వసూలు చేసేవారు. వర్తక శ్రేణులు చూస్తే 18 రకాల వర్తక శ్రేణులు ఉండేవారు. శ్రేణికి అధిపతి శ్రేష్ఠి. వాణిజ్యం. వీరి కాలం నాటి వాణిజ్యం చూసినట్లయితే విదేశీ వాణిజ్యాన్ని రోమన్లతో విదేశీ వాణిజ్యం చేయడం జరిగింది. స్వదేశీ వాణిజ్యం చూస్తే తెలంగాణలో కోటిలింగాల మరియు ధూళికట్ట అనే ప్రాంతాలలో స్వదేశీ వ్యాపారం నిర్వహించారు. మరియు ఆంధ్రప్రదేశ్లో ధాన్యకటకం, విజయపురి అనే ప్రాంతాలలో, మహారాష్ట్రలో ప్రతిష్టానపురం, నాసిక్ అనే ప్రాంతాలలో మరియు కర్ణాటకలో వైజయంతి అనే ప్రాంతాలలో వీరు స్వదేశీ వాణిజ్యం నిర్వహించడం జరిగింది. ఓడరేవులు చూసినట్లయితే
తూర్పు తీరంలో మైసోలి ఓడరేవులు మరియు పశ్చిమ తీరంలో ఏలేశ్వరం, బారుకచ్చ అనే ఓడరేవులు ఉండేవి. నాణ్యములు వీరి కాలం నాటి నాణ్యములు చూసినట్లయితే బంగారు నాణ్యములను సువర్ణాలు అని పిలిచేవారు. రాగి, వెండి నాణ్యములను తర్షపానం అని పిలిచేవారు. వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ సామాజిక వ్యవస్థ గురించి ఇప్పుడు క్లియర్గా చూసినట్లయితే వీరి కాలం నాటి సామాజిక వ్యవస్థ. సమాజం చతుర్వర్ణ వ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థగా ఉండేది. వివాహాలు కులాంతర వివాహాలు చేసుకునేవారు. కుటుంబం చూస్తే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వీరి కాలంలో ఉండేది. దురాచారాలు వీరి కాలం నాటి దురాచారాలు బానిస వ్యవస్థ ఉండేది. మరియు సతీ సహగమనం వీరి కాలంలో ఈ రెండు వ్యవస్థలు దురాచారాలుగా ఉండేవి. వినోదం వీరి కాలం నాటి వినోదం జంట నృత్యాలు చేసేవారు, బృంద నాట్యాలు చేసేవారు. పండుగలు చూసినట్లయితే కౌముది యాగం అనే పండుగను, మదనోత్సవం అనే పండుగను, హాలాక ఇలా 3 పండుగలు ఎక్కువగా జరుపుకునేవారు. వీరి కాలానికి సంబంధించిన సామాజిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన విషయాలు. నెక్స్ట్ వీరి కాలంలో మతానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే జైన మతాన్ని ఆచరించినది శాతవాహనుడు. ఈయన యొక్క శాతవాహన మూల పురుషుడైన శాతవాహనుడు మరియు రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు వీరిద్దరూ జైన మతాన్ని ఆచరించడం జరిగింది. వైదిక మతాన్ని ఆచరించిన వ్యక్తులు మొదటి శాతకర్ణి, 2వ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి మరియు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ 4 శాతవాహన రాజులు వైదిక మతాన్ని ఆచరించడం జరిగింది. భాగవత మతాన్ని కన్హుడు మరియు శ్రీముఖుడు ఇద్దరూ భాగవత మతాన్ని ఆచరించడం జరిగింది. బౌద్ధ మతాన్ని ఆచరించినది చూసినట్లయితే మొదటి శాతకర్ణి, గౌతమి బాలశ్రీ వీరిద్దరూ బౌద్ధ మతాన్ని ఆచరించారు. వీరి కాలం నాటి స్తూపం పాషాగం. గుహాలయాలు కన్హేరి మరియు నాసిక్ ప్రాంతాలలో గుహాలయాలు నిర్మించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీరి కాలం నాటి వాస్తు శిల్పకళ గురించి చూసినట్లయితే వాస్తు శిల్పకళ బౌద్ధ మత కట్టడాలు చూసినట్లయితే స్తూపాలు నిర్మించారు మరియు విహారాలు, చైత్యాలు నిర్మించారు. ఆంధ్ర ప్రాంతంలో మొదటగా నిర్మించడం జరిగింది. శిల్పశైలి మధుర శైలి మరియు అమారవతి శైలి, గాంధార శైలి ఈ శైలిలో వీరు నిర్మాణాలు నిర్మించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీరి కాలం నాటి భాషా సాహిత్యం మరియు చిత్రలేఖనం సంబంధించి చూసినట్లయితే రాజ్య భాష వీరి కాలం నాటి రాజ్య భాష ప్రాకృతం. ప్రజల భాష చూస్తే దేశ భాష. అజంత గుహా శిల్పకళ 9, 10 నంబర్ గుహాలయాలు వీరి యొక్క రాజకీయ చరిత్ర గురించి మరియు వీరి పరిపాలన వ్యవస్థల గురించి తెలియచేయడం జరుగుతుంది. గుడిమల్లం వీరి కాలం నాటి గుడిమల్లం అతి ప్రాచీన శివలింగం. పాషాగం, ధూళికట్ట తెలంగాణలో అతి ప్రాచీనమైన స్తూపాలు. ఓకే ఫ్రెండ్స్, వీరి కాలం నాటి ముఖ్యమైన అంశాలు తెలుసుకోవడం జరిగింది. శాతవాహనులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఒకసారి రివిజన్ చూసినట్టయితే తెలుసుకున్న విషయాలు ఇప్పుడు చూసినట్టయితే ఆధారాలలో సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాల గురించి తెలుసుకోవడం జరిగింది. మరియు రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం. మరియు జన్మస్థలానికి సంబంధించిన విషయాలు, పాలన వ్యవస్థ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. సామాజిక వ్యవస్థ గురించి, మతం, వాస్తు శిల్పకళ గురించి, భాషా సాహిత్యం, చిత్రలేఖనం ఇలా ముఖ్యమైన అంశాల గురించి శాతవాహనులకు సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్ష్వాకులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్ష్వాకులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెలుసుకునే అంశాలు చూసినట్లయితే వీరి కాలం నాటి ఆధారాలలో కూడా సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు చూస్తాం. రాజకీయ చరిత్ర వీరి కాలం నాటి రాజకీయ చరిత్ర, జన్మస్థలం మరియు పాలన, వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి, సామాజిక పరిస్థితుల గురించి, మతం, వాస్తు శిల్పకళ గురించి, భాష సాహిత్యం గురించి ఇలా అన్ని విషయాల గురించి ఇక్ష్వాకులకు సంబంధించిన అన్ని విషయాల గురించి కూడా ఇందులో చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్ష్వాకులకు సంబంధించిన ఆధారాల్లో ముఖ్యంగా క్లియర్గా చూసినట్టయితే ఆధారాలలో సాహిత్య ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు చూడడం జరుగుతుంది. సాహిత్య ఆధారాలలో స్వదేశీ గ్రంథాలు చూద్దాం ఫ్రెండ్స్. స్వదేశీ గ్రంథాలు చూసినట్టయితే ధర్మామృతం అనే గ్రంథాన్ని వాయుసేనుడు రాయడం జరిగింది. బుద్ధఘోషుడు రాసిన గ్రంథం బుద్ధ చరితం.
మరియు పురాణాలు చూస్తే ఇక్ష్వాకుల గురించి తెలియజేస్తున్న పురాణాలు మత్స్య పురాణం, విష్ణుయుగ పురాణాలు వీరి కాలం నాటి వివరాలు తెలియచేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్వదేశీ గ్రంథాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు పురావస్తు ఆధారాలకు సంబంధించిన అంశాలు చూసినట్లయితే శాసనాల గురించి ఇదివరకే శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారని తెలుసుకోవడం జరిగింది. శాసనాలు మరియు నాణ్యముల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. శాసనాలు చూసినట్లయితే మరాఠీ పుత్ర వీరపురుషదత్తుడు వేయించిన శాసనం, అల్లూరి నాగార్జునకొండ శాసనాలు మరాఠీ పుత్ర వీరపురుషదత్తుడు వేయించడం జరిగింది. నెక్స్ట్ రుద్రదమనుడు వేయించిన శాసనం పనిగిరి శాసనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వాసిష్ఠపుత్ర శాంతమౌళుడు వేయించిన శాసనాలు చూస్తే వాసిష్ఠపుత్ర శాంతమౌళుడు రెంటాల అనే శాసనం, దాచేపల్లి, కేసనపల్లి అనే శాసనాలు వాసిష్ఠపుత్ర శాంతమౌళుడు వేయించాడు. వీరకుర్చవర్మ లేదా సింహవర్మ వేయించిన శాసనాలు మంచికల్లు శాసనాన్ని వీరకుర్చవర్మ లేదా సింహవర్మ వేయించడం జరిగింది. ఏలిశ్రీ వేయించిన శాసనం సర్వదేవ శాసనాన్ని ఏలిశ్రీ వేయించడం జరిగింది. ఇవి ఇక్ష్వాకులకు సంబంధించిన ముఖ్యమైన శాసనాలు. నెక్స్ట్ వీరి కాలం నాటి నాణ్యముల గురించి చూసినట్లయితే నాణ్యములు వీరు రాగి మరియు సీసం నాణ్యములు ముద్రించారు. ఈ నాణ్యములపై ఉజ్జయిని గుర్తు, ఏనుగు బొమ్మ గుర్తుగల నాణ్యములు ముద్రించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నాణ్యముల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వీరి కాలం నాటి రాజకీయ చరిత్ర గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. వీరి కాలం నాటి రాజకీయ చరిత్ర. రాజ్యస్థాపకుడు ఇక్ష్వాకుల యొక్క రాజ్యస్థాపకుడు వాసిష్ఠిపుత్ర శ్రీ శాంతమూలుడు. గొప్పవాడు వీరపురుషదత్తుడు. చివరివాడు రుద్రపురుషదత్తుడు. వీరి కాలం నాటి రాజ్య భాష ప్రాకృతం భాష. రాజధాని విజయపురి కేంద్రంగా పరిపాలించడం జరిగింది. రాజ చిహ్నం చూస్తే సింహం. మతం వీరి యొక్క మతం బౌద్ధం, వైష్ణవ మతాలను ఆచరించారు. శిల్పకళ మాందాత శిల్పకళ వీరి యొక్క శిల్పకళ మాందాత శిల్పకళ. కులం క్షత్రియులు, అదే శాతవాహనులైతే బ్రాహ్మణులు. ఈ ఇక్ష్వాకులు క్షత్రియ కులానికి చెందినవారు. వీరి దైవం చూస్తే కార్తికేయ స్వామిని ఎక్కువగా పూజించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇక్ష్వాకుల యొక్క రాజకీయ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఇక్ష్వాకుల రాజ్యానికి సంబంధించి జన్మస్థలం గురించి చూస్తే ఇక్ష్వాకుల యొక్క జన్మస్థలానికి సంబంధించి కూడా భిన్న వాదనలు ఉన్నాయి. వాటి గురించి చూసినట్లయితే కన్నడ దేశస్తులని తెలియజేస్తున్నది ఓగెల్ మరియు స్టెన్కోనో ఇద్దరు కన్నడ దేశస్తులని తెలియజేస్తున్నారు. తమిళ దేశస్తులు అని తెలియజేస్తున్నది కె గోపాలచారి. కృష్ణలోయ ప్రాంతానికి చెందినవారని డి రాజారెడ్డి తెలియజేస్తున్నాడు. కృష్ణ గుంటూరు ప్రాంతానికి చెందినవారని పిఎన్ చోప్రా తెలియజేయడం జరుగుతుంది. ఉత్తర భారతదేశం ప్రాంతానికి చెందినవారని రాప్సన్ మరియు బూలార్ తెలియజేయడం జరుగుతుంది. కృష్ణా నదీ తీరం అని బిషప్ కాల్డ్వెల్ తెలియజేస్తున్నారు. నల్లమల ప్రాంతానికి చెందినవారని తెలియజేస్తున్నది ఆర్జీ బండార్కర్. వీరు నల్లమల ప్రాంతానికి చెందినవారని తెలియజేయడం జరుగుతుంది. ఇవి వీరి కాలం నాటి జన్మస్థలానికి సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు. ఇవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వీరి కాలం నాటి పాలన గురించి చూసినట్లయితే పరిపాలన సౌలభ్యం కోసం వీరు రాజ్యం మరియు రాష్ట్రం, గ్రామ పంచాక ఈ విధంగా 3 విధాలుగా రాజ్యాన్ని విభజించి పరిపాలించడం జరిగింది. మహాసేనాపతి సైన్య వ్యవహారాలు చూస్తాడు. మరియు మహాదండనాయకుడు న్యాయపరమైన విధులు నిర్వహించడం జరుగుతుంది. అత్యున్నత అధికారి రాజు. వీరి కాలంలో అత్యున్నత అధికారి రాజు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ఆర్థిక పరిస్థితుల గురించి చూస్తే ఇక్ష్వాకుల యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి క్లియర్గా చూసినట్టయితే ఆదాయ మార్గం, వీరి కాలం నాటి ఆదాయ మార్గం భూమి శిస్తు మరియు జీవనాధారం వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. విదేశీ వాణిజ్యం రోమన్ దేశం తోటి విదేశీ వాణిజ్యం నిర్వహించేవారు. వర్తక కేంద్రం
విజయపురి కేంద్రంగా వర్తకాన్ని జరిపేవారు. ప్రధాన ఓడరేవులు చూసినట్లయితే ఘంటసాల. ఎగుమతులు చేసినవి సుగంధ ద్రవ్యాలు, ఇనుము మరియు ఉక్కు, కొబ్బరికాయలు ఎగుమతి చేయడం జరిగింది. దిగుమతి చేసుకున్న వస్తువులు చూసినట్లయితే బంగారం, వెండి, మత్తు పానీయాలు దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇవి వీరి కాలానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు. నెక్స్ట్ వీరి కాలానికి సంబంధించిన సామాజిక పరిస్థితుల గురించి చూసినట్లయితే సమాజం చతుర్వర్ణ వ్యవస్థ మరియు పితృసామిక వ్యవస్థగా ఉండేది. అమరావతి స్తూపం స్త్రీలకు ఎక్కువగా స్వేచ్ఛ కల్పించబడింది. వీరి కాలంలో అమరావతి స్తూపం స్త్రీలకు ఎక్కువగా స్వేచ్ఛ కల్పించబడింది. ఓకే ఫ్రెండ్స్, వీరి కాలం నాటి మతం గురించి చూసినట్లయితే శైవ మతాన్ని ఆచరించినది వాసిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. ఈయన కార్తికేయుని భక్తుడు మరియు ఏలిశ్రీ సర్వదేవ అనే పేరుతో శివాలయాన్ని నిర్మించిన ఏలిశ్రీ వీరిద్దరూ శైవ మతాన్ని ఆచరించడం జరిగింది. వైష్ణవ మతాన్ని ఆచరించింది చూస్తే అష్టభుజి స్వామి ఆలయం నిర్మించిన శివసేనుడు వైష్ణవ మతాన్ని ఆచరించాడు. మరియు హారతి ఆలయం సంతాన దేవత. బౌద్ధ మతాన్ని ఆచరించినది వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని ఆచరించడం జరిగింది. వీరపురుషదత్తుడి కాలంలో బౌద్ధ మతాన్ని స్వర్ణయుగంగా చెప్పుకోవడం జరుగుతుంది. నాగార్జునకొండ అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది. వీరపురుషదత్తుని కాలంలో నాగార్జునకొండ అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా విలసిల్లడం జరిగింది. నెక్స్ట్ వీరి కాలం నాటి వాస్తు శిల్పకళ గురించి క్లియర్గా చూసినట్లయితే వాస్తు శిల్పకళ ప్రేక్షాగారం యాంపీ థియేటర్ మరియు నాగార్జున విశ్వవిద్యాలయం చూసినట్లయితే దేశంలోనే మొదటి బౌద్ధ విశ్వవిద్యాలయం. దక్షిణ భారతదేశంలో తొలి దేవాలయాలు నిర్మించిన వారు ఇక్ష్వాకులు. బౌద్ధ స్తూపాలు చూస్తే నాగార్జునకొండ, నెలకొండపల్లి దగ్గర బౌద్ధ స్తూపాలు నిర్మించారు. మాంధాత శిల్పకళ చక్రవర్తి యొక్క రూపం. నెక్స్ట్ వీరి కాలం నాటి భాషా సాహిత్యానికి సంబంధించి చూసినట్లయితే రాజ్యభాష ప్రాకృతం మరియు ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రకరణ. విశ్వవిద్యాలయాలు దానకటకం అమరావతి మరియు నాగార్జునకొండ విశ్వవిద్యాలయాలు వీరి కాలంలో ఉండేవి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్ష్వాకులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెలుసుకోవడం జరిగింది. వాటిని ఇప్పుడు రివిజన్గా ఒకసారి చూసినట్లయితే ఇక్ష్వాకులకు సంబంధించిన ఆధారాలు, అందులో సాహిత్య ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు తెలుసుకున్నాం. రాజకీయ చరిత్ర గురించి, జన్మస్థలం గురించి, పాలనా వ్యవస్థ గురించి మరియు ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, మతం, వాస్తు శిల్పకళ, భాషా సాహిత్యం, ఇలా అన్ని విషయాల గురించి ఇందులో క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ కాకతీయులకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కాకతీయులకు సంబంధించిన విషయాలు ఇప్పుడు చూసినట్లయితే ఎలాంటి విషయాలు ఇప్పుడు చదవబోతున్నాం అని తెలుసుకున్నట్లయితే కాకతీయులకు సంబంధించిన ఆధారాలలో కూడా సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు చూస్తాం. మరియు రాజకీయ చరిత్ర, కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన రాజకీయ చరిత్ర మరియు పాలనా వ్యవస్థ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి, వాణిజ్యం, భాషా సాహిత్యం, చిత్రలేఖనం, వాస్తుశిల్పకళ, ఇలా ముఖ్యమైన అంశాల గురించి, కాకతీయులకు సంబంధించిన ముఖ్యమైన అంశాల గురించి కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీరి యొక్క ఆధారాలు చూసినట్లయితే ఆధారాలు ఇందులో సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు తెలుసుకుంటామని ఇదివరకే తెలుసుకున్నాం. సాహిత్య ఆధారాలలో విదేశీ గ్రంథాల గురించి చూసినట్లయితే మార్కోపోలో, ఇటలీ దేశానికి చెందిన మార్కోపోలో రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. ఈయన రాసిన గ్రంథం ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో అనే గ్రంథం మరియు ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రేయర్ జోర్డానస్ వండర్స్ ఆఫ్ ఈస్ట్ అనే గ్రంథం. ఈ రెండు గ్రంథాలు విదేశీ గ్రంథాలు. ఇవి కాకతీయుల చరిత్ర గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వదేశీ గ్రంథాలు చూసినట్లయితే కాకతీయుల చరిత్ర గురించి తెలియజేస్తున్న స్వదేశీ గ్రంథాలు చూస్తే పండితారాధ్య చరిత్ర అనే గ్రంథం పాల్కూరి సోమనాథుడు రాయడం జరిగింది. క్రీడాభిరామం రాసినది
వినుకొండ వల్లభాచార్యుడు. క్రీడాభిరామం వినుకొండ వల్లభాచార్యుడు రాశాడు. నీతిశాస్త్ర ముక్తావళి బద్దెన రాయడం జరిగింది. నీతిశాస్త్ర ముక్తావళిని బద్దెన రాశాడు. సిద్ధేశ్వర చరిత్రను కాశీ సర్వప్ప రాయడం జరిగింది. ప్రతాపరుద్ర యశోభూషణాన్ని విద్యానాథుడు రాయడం జరిగింది. ప్రతాపరుద్ర చరితమును ఏకామ్రనాథుడు రాశాడు. శివయోగ సారం అనే గ్రంథాన్ని కొలను గణపతి దేవుడు రాయడం జరిగింది. నెక్స్ట్ నీతి సారం రుద్రదేవుడు రాయడం జరిగింది. నృత్య రత్నవళి గీత రత్నవళి అనే గ్రంథాలను జయప్ప సేనాని రాయడం జరిగింది. నిర్వచనోత్తర రామాయణాన్ని తిక్కన రాయడం జరిగింది. ఈ గ్రంథాలు కాకతీయుల చరిత్ర గురించి తెలియజేస్తున్న స్వదేశీ గ్రంథాలు. వీటి గురించి క్లియర్గా తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా వీటిపై క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇటువైపు గ్రంథాలు ఇటువైపు గ్రంథాలు రాసిన వ్యక్తులను ఇచ్చి జతపరచమనే ఓరియంటేషన్లో ఖచ్చితంగా ప్రతిసారి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిని 1-2 సార్లు చూడండి. నెక్స్ట్ పురావస్తు ఆధారాలు చూసినట్లయితే పురావస్తు ఆధారాలు ఇందులో శాసనాలు మరియు నాణ్యముల గురించి తెలుసుకుంటాం. శాసనాల అధ్యయనాన్ని ఎఫిగ్రఫీ, నాణ్యముల అధ్యయనాన్ని న్యూస్మెటిక్స్ అంటారు. శాసనాల గురించి క్లియర్గా చూసినట్లయితే మాగల్లు శాసనాన్ని దానర్ణవుడు వేయించాడు. హనుమకొండ శాసనాన్ని కాకతీయ రుద్రదేవుడు వేయించడం జరిగింది. నెక్స్ట్ ద్రాక్షారామ శాసనాన్ని హినంగల బ్రహ్మరెడ్డి వేయించాడు. బయ్యారం చెరువు శాసనాన్ని మైలంబ వేయించింది. మోటుపల్లి అభయ శాసనాన్ని గణపతి దేవుడు వేయించడం జరిగింది. చందుపట్ల శాసనాన్ని పువ్వల ముమ్మడి వేయించడం జరిగింది. మల్కాపురం శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు. త్రిపురాంతక శాసనాన్ని ఇందులూరి అన్నయ్య వేయించడం జరిగింది. పాలంపేట శాసనాన్ని రేచర్ల రుద్రుడు మరియు విలాస తామ్ర శాసనాన్ని ప్రోలయనాయుడు వేయించాడు. మట్టివాడ శాసనాన్ని గణపతి దేవుడు వేయించాడు. కల్వ చెరువు శాసనం అనితల్లి వేయించింది. బిదర్కోట శాసనాన్ని రీచర్ల ప్రసాదిత్యుడు వేయించాడు. ఈ శాసనాలు కాకతీయుల యొక్క చరిత్ర గురించి తెలియజేస్తున్న ముఖ్యమైన శాసనాలు. ఈ శాసనాల గురించి కూడా ప్రతిసారి క్వశ్చన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటిని 1-2 సార్లు చూడండి. ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ నాణ్యములు. కాకతీయులకు సంబంధించిన ముఖ్యమైన నాణ్యములు చూసినట్లయితే బంగారు నాణ్యములను మాడ, గద్యాణం, నిష్క అని పేర్లతో పిలిచేవారు. మరియు వెండి నాణ్యములు చూస్తే రూకా అని పిలిచేవారు. నెక్స్ట్ వీరి కాలం నాటి వాస్తుశిల్పకళ చూస్తే స్వయంభూ దేవాలయాన్ని 2వ ప్రోలరాజు నిర్మించాడు. 1000 స్తంభాల గుడిని రుద్రదేవుడు నిర్మించడం జరిగింది. రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రదేవుడు నిర్మించాడు. మరియు పిల్లలమర్రిని రేచర్ల నామిరెడ్డి, గణపురం కోటగూళ్లను గణిపిరెడ్డి నిర్మించాడు. మరియు ఛాయ సోమేశ్వరాలయాన్ని కందూరు చోడుడు, ఓరుగల్లు కోటను 2వ ప్రోలరాజు మొదలు పెడితే రుద్రదేవుడు పూర్తి చేశాడు. మరియు కూష్ మహల్ను షీతాబ్ ఖాన్ నిర్మించడం జరిగింది. ఇవి వీరి కాలం నాటి వాస్తు శిల్పకళకు సంబంధించిన ముఖ్యమైన కట్టడాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే రాజకీయ చరిత్ర. వీరి కాలం నాటి రాజకీయ చరిత్ర చాలా పెద్దగా ఉంటుంది. కానీ ముఖ్యమైన అంశాలు ఒకటే చూసినట్లయితే రాజకీయ చరిత్ర. ఇందులో మూల పురుషుడు, కాకతీయుల యొక్క మూల పురుషుడు విజ్ఞానరూపుడు అని తెలుసుకుంటాం. మరియు రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజు. స్వతంత్ర రాజ్యస్థాపకుడు చూస్తే స్వతంత్ర రాజ్యస్థాపకుడు రుద్రదేవుడు. వీరి కాలం 2వ ప్రతాపరుద్రుడి కాలంలో కాకతీయుల సామ్రాజ్యం అంతరించడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ వీరి కాలంపై దండెత్తి వచ్చి వీరి కాకతీయ సామ్రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. నెక్స్ట్ గొప్పవాడు. ఇందులో కాకతీయులలో అందరిలో గొప్పవాడు గణపతి దేవుడు. చిహ్నం, వీరి యొక్క చిహ్నం వరాహం. మరియు రాజధాని ఓరుగల్లు. వీరి యొక్క రాజధాని ఓరుగల్లు మరియు హనుమకొండ రాజధానులుగా ఉండేవి. వంశం దుర్జయ వంశం. వీరి యొక్క వంశం దుర్జయ వంశం. విదేశీ యాత్రికులు. వీరి సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు మార్కో పోలో. ఈయన ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన రుద్రమదేవి కాలంలో రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీరి కాలం నాటి రాజకీయ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు
వీరి కాలం నాటి పాలనకు సంబంధించి విషయాలు తెలుసుకుందాం. పాలన, వీరి కాలం నాటి రాజ్యానికి సంబంధించిన పాలన. విభాగాలు: రాజ్యాన్ని రాష్ట్రం, రాజ్యాన్ని రాష్ట్రం, సీమ లేదా నాడుగా, స్థలం మరియు గ్రామం. ఈ 5 విధాలుగా రాజ్యాన్ని విభాగాలుగా విభజించి పరిపాలించడం జరిగింది. అష్టదళ తీర్థారులు ఉద్యోగులుగా ఉండేవారు. పాలన చూసినట్లయితే వికేంద్రీకృత విధానం ఉండేది. సహకారం: వీరికి మంత్రిమండలి సహకారంతో పరిపాలన సాగించేవారు. సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు చక్రవర్తి. న్యాయకార విధానం రుద్రమదేవి కాలంలో రావడం జరిగింది. రుద్రమదేవి న్యాయకార విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. న్యాయాధికారులు: న్యాయాధికారులను ప్రాడ్వీకులు మరియు సముద్రితులు అని అంటారు. నెక్స్ట్ పరిపాలనా వ్యవస్థ గురించి ఇప్పుడు చూడడం జరిగింది. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితుల గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఆర్థిక పరిస్థితులు: వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితులు చూస్తే ప్రజల జీవనాధారం వ్యవసాయంపై ఆధారపడి ఉండేవారు. ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. భూమి కొలతలు కొలిచేవారిని నివర్తనాలు అని అంటారు. మరియు వీరి కాలం నాటి నీటిపారుదలకు సంబంధించి చూసినట్లయితే వీరు తవ్వించిన చెరువులు చూస్తే రామప్ప మరియు పాకాల అనే చెరువులు, మరియు లక్నవరం మరియు కేసరి సముద్రం, సెట్టికేరియా, బయ్యారం, కుంద సముద్రం, కటుకూరు, గణాప సముద్రం, బాల సముద్రం లాంటి చెరువులు వీరి కాలంలో తవ్వించడం జరిగింది. వీరి కాలం నాటి ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వాణిజ్యానికి సంబంధించి చూద్దాం ఫ్రెండ్స్. వాణిజ్యం సమయాలు, కుల సంఘాలు వాణిజ్యం నిర్వహించేవారు. ఫ్రెండ్స్, విదేశీ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం పోరుగాళ్ళు కేంద్రంగా వాణిజ్యం నిర్వహించేవారు. విదేశీ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం మోటుపల్లి కేంద్రంగా విదేశీయులతో వ్యాపారం నిర్వహించేవారు. నెక్స్ట్ దిగుమతులు చేసుకున్నాయి చూస్తే అరబిక్ గుర్రాలు మరియు గులాబీ అత్తరు, చైనా కర్పూరం, సిల్క్ వస్త్రాలు వీటిని దిగుమతి చేసుకున్నారు. ఎగుమతి చేసిన వస్తువులు చూస్తే రత్నాలు మరియు వజ్రాలు, పట్టు, సన్నని వస్త్రాలు లాంటి వస్తువులను వీరు ఎగుమతి చేయడం జరిగింది. వీరి కాలం నాటి వాణిజ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ సంస్కృతి, భాషా సాహిత్యం గురించి చూస్తే సంస్కృతంలో, తెలుగులో వీరు భాషని ప్రోత్సహించడం జరిగింది. వీటి గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు భాషా సాహిత్యానికి సంబంధించి క్లియర్గా చూసినట్లయితే వీరి రాజ్యభాష సంస్కృతం. వీరి యొక్క రాజభాష సంస్కృతం, ప్రజల భాష దేశీయ భాష. సంస్కృతానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సంస్కృతానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు చూసినట్లయితే రుద్రదేవుడు సంస్కృతంలో రాసిన గ్రంథాలు నీతిసారం అనే గ్రంథం, సరస్వతి విలాసం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. జయప సేనాని రాసినది గీత రత్నావళి మరియు నృత్య రత్నావళి. మరియు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు విద్యానాథుడు రాసిన గ్రంథాలు చూసినట్లయితే ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అగస్త్యుడు రాసినది శ్రీకృష్ణ చరితం మరియు నరకీర్తి కౌముదం. నరకీర్తి కౌముదం అనే గ్రంథాలు అగస్త్యుడు రాయడం జరిగింది. గంగాదేవి రాసినది మధుర విజయం. విధానాచార్యుడు రాసిన గ్రంథాలు ప్రమేయ చర్చామృతం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. రావిపాటి త్రిపురాంతకుడు రాసిన గ్రంథాలు చూసినట్లయితే త్రిపురాంత కోదహారణ అనే గ్రంథం, మాధవ విజయ, ప్రేమాభిరామం అనే 3 గ్రంథాలు రావిపాటి త్రిపురాంతకుడు రాయడం జరిగింది. శాకల్య మల్లభట్టు రాసిన గ్రంథం నిర్వోష్టి రామాయణం మరియు ఉదాత్త రాఘవం. అనే 2 గ్రంథాలు సంస్కృతంలో రాయడం జరిగింది. ఇవి వీరి కాలం నాటి సంస్కృతానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు. రుద్రదేవుడు, జయప సేనాని, విద్యానాథుడు, అగస్త్యుడు, గంగాదేవి, విధానాచార్యుడు, ఇలా రావిపాటి త్రిపురాంతకుడు, ఇలా ముఖ్యమైన వ్యక్తులు రాసిన సంస్కృతానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు. ఇప్పుడు తెలుగు సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు చూసినట్లయితే మల్లికార్జున పండితుడు శివతత్వసారం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. మరియు పాల్కూరి సోమనాథుడు రాసినది పండితారాధ్య చరితం.
పండితరాజ చరితం మరియు బసవ పురాణం ఈ 2 గ్రంథాలు పాల్కురి సోమనాథుడు రాశాడు. కేతన రాసినది దశకుమార చరిత్ర మరియు ఆంధ్ర భాషాభూషణం అనే గ్రంథాలు రాశాడు. శివదేవయ్య రాసిన గ్రంథం పురుషార్థ సారం. మంచెన రాసినది కేయూర బాహుచరిత్ర. తిక్కన రాసిన గ్రంథాలు ఆంధ్ర భారతం, నిర్వచనోత్తర రామాయణం అనే గ్రంథాలు. మారణ రాసిన గ్రంథం మార్కండేయ పురాణం. ఈ గ్రంథాలు తెలుగు సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు. ఇవి కూడా కాకతీయుల యొక్క చరిత్ర గురించి తెలియచేయడం జరుగుతుంది. వీరి కాలం నాటి చిత్రలేఖనం గురించి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చిత్రలేఖనం గురించి చూస్తే చిత్రకళ, నవకాశి లేదా నాకాశి. నృత్యం, వీరి కాలం నాటి నృత్యం పేరిని నృత్యం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండేది. నృత్యకారిని చూస్తే మచ్చల్ దేవి ఎక్కువగా ఫేమస్ ఫ్రెండ్స్. సంగీత పరికరాలు చూస్తే జలకరండ అనే సంగీత పరికరాలు ఉండేవి. ఓకే ఫ్రెండ్స్, వీరి కాలం నాటి వాస్తు శిల్పకళ గురించి చూస్తే క్లియర్గా కాకతీయుల గురించి పూర్తవుతుంది ఫ్రెండ్స్. వాస్తు శిల్పకళ 2వ ప్రోలరాజు నిర్మించిన నిర్మాణాలు చూస్తే సిద్ధేశ్వర ఆలయాన్ని నిర్మించాడు, పద్మాక్షి ఆలయం నిర్మించాడు, స్వయంభూ దేవాలయం, కేశవాలయం, ఇలా నిర్మాణాలు 2వ ప్రోలరాజు నిర్మించడం జరిగింది. రేచర్ల రుద్రుడు నిర్మించినది రామప్ప దేవాలయాన్ని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రేచర్ల దేవుడు 1000 స్తంభాల గుడిని నిర్మించడం జరిగింది. 1000 స్తంభాల గుడిని రుద్రదేవుడు నిర్మించడం జరిగింది. రేచర్ల నామిరెడ్డి పిల్లల మర్రి మరియు కందూరు చోడుడు కోటగొల్లు గణపేశ్వర ఆలయం నిర్మించాడు. కాకతీయ సామంతులు నిర్మించినవి రామానుజాపురం మరియు పంచకుట ఆలయాలు కాకతీయుల సామంతులు నిర్మించడం జరిగింది. వీరి కాలం నాటి ముఖ్యమైన వాస్తు శిల్పకళకు సంబంధించిన అంశాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాకతీయుల చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చదవడం జరిగింది. వాటిని ఒకసారి రివిజన్గా చూసినట్టయితే వీరి కాలానికి సంబంధించిన ఆధారాల్లో సాహిత్య ఆధారాలు, పురావస్తు ఆధారాలు క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. రాజకీయ చరిత్రకు సంబంధించి తెలుసుకున్నాం. పరిపాలనా వ్యవస్థ గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి కానీ, వాణిజ్యం, భాషా సాహిత్యంలో తెలుగు సంస్కృతం ఈ 2 భాషా సాహిత్యాల గురించి, చిత్రలేఖనం గురించి, వాస్తు శిల్పకళ గురించి క్లియర్గా కాకతీయుల చరిత్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కుతుబ్ షాహీల సామ్రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇందులో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఈ కుతుబ్ షాహీల సామ్రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు తెలుసుకుంటే ఈ 4 అంశాల యొక్క ముఖ్యమైన అంశాలు తెలుసుకున్నట్టు అవుతుంది. ఇందులో నుంచి ఖచ్చితంగా వచ్చే ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. కుతుబ్ షాహీ సామ్రాజ్యానికి సంబంధించి నేర్చుకునే అంశాలు ఇప్పుడు చూసినట్లయితే ఆధారాలలో వీటిలో పురావస్తు సాహిత్య ఆధారాలు తెలుసుకుంటాం. రాజకీయ చరిత్ర గురించి, పాలన, ఆర్థిక వ్యవస్థ గురించి, వాణిజ్యం, చిత్రలేఖనం మరియు సంగీతం గురించి, సమాజం, మతం గురించి మరియు వాస్తు శిల్పకళ గురించి, భాషా సాహిత్యం గురించి, ఇలా అన్ని విషయాల గురించి క్లియర్గా ఇందులో నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, ఆధారాలకు సంబంధించి క్లియర్గా ఇప్పుడు చూసినట్టయితే పురావస్తు ఆధారాలు, సాహిత్య ఆధారాలు. ఇందులో పురావస్తు ఆధారాలకు సంబంధించి చూస్తే శాసనాలు మరియు నాణ్యముల గురించి తెలుసుకుంటాం. కుతుబ్ షాహీల శాసనాలు ముఖ్యంగా చూసినట్లయితే విలాస తామ్రపత్ర శాసనాన్ని ముసునూరి ప్రోలయ నాయుడు వేయించడం జరిగింది. కలువ చెరువు శాసనాన్ని రెడ్డి అని తల్లి వేయించింది. పోలవరం శాసనాన్ని ముసునూరి కాయప్ప నాయుడు వేయించాడు. మియన్మిస్క్ శాసనాన్ని అబుల్ హసన్ తానిషా వేయించాడు. ఇది చాలాసార్లు కాంపిటేటివ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. మియన్మిస్క్ శాసనం. వరంగల్ శాసనాన్ని షీతబ్ ఖాన్ వేయించడం జరిగింది. గాజీనగర్ అనే శాసనాన్ని ఇబ్రహీం కులీ కుతుబ్ షా వేయించారు. ఇవి ముఖ్యమైన కుతుబ్ షాహీల ముఖ్యమైన శాసనాలు. ఈ శాసనాల గురించి తెలుసుకున్నట్లయితే ఇటువైపు శాసనాలు వేయించిన వ్యక్తుల గురించి ఇచ్చి జతపరచమనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాణ్యాల గురించి చూసినట్లయితే వీరి కాలంలో ముఖ్యమైన నాణ్యం పొన్ను. ఇది బంగారు నాణ్యం. తర్వాత ఫణం అంటే పొన్నులో 10వ వంతు.
పనం అంటే 1లో 10వ వంతు. తార్ అనే నాణ్యం పనంలో 32వ వంతు. కాసు అంటే తార్లో 2 కాసులు, తార్కు 2 కాసులు. ఇవి వీరి కాలం నాటి ముఖ్యమైన నాణ్యములు. నెక్స్ట్ వీరి కాలం నాటి సాహిత్య ఆధారాలు చూసినట్లయితే వీరి కాలంలో 3 సాహిత్యాలలో గ్రంథాలు రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం వీరి కాలం నాటి సాహిత్య ఆధారాలలో వీరి కాలంలో తెలుగు సాహిత్యం మరియు ఉర్దూ సాహిత్యం మరియు పర్షియా సాహిత్యం 3 సాహిత్యాలు ప్రచురణలో ఉండేవి. వీరి అధికార భాష చూస్తే పర్షియన్ భాష. నెక్స్ట్ తెలుగు సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు చూసినట్లయితే శంకరా కవి రాసిన గ్రంథం హరిచంద్రోపాఖ్యానం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అద్దంకి గంగాధరుడు తపతి సంవరణోపాఖ్యానం అనే గ్రంథాన్ని, కందుకూరి రుద్రకవి సుగ్రీవ విజయం మరియు జనార్దన అష్టకష్టము అనే 2 గ్రంథాలను రాయడం జరిగింది. పొన్నగంటి తెలుగానార్యుడు యాయతి చంద్ర అనే గ్రంథాన్ని, మారగంటి సింగాచార్యుడు దశరథ రాజనందన చరిత్ర అనే గ్రంథాన్ని రాశాడు. సారంగ తమ్మయ్య వైజయంతి విలాసం అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. క్షేత్రయ్య రాసిన గ్రంథం చూసినట్లయితే మోవ గోపాల పాదాలు అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. కంచర్ల గోపన్న రాసిన గ్రంథాలు దాశరథి శతకం మరియు రామదాసు కీర్తనలు. ఈ 2 గ్రంథాలను కంచర్ల గోపన్న రాయడం జరిగింది. ఇవి కుతుబ్ షాహీ సామ్రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు, వీరి కాలంలో రాసిన తెలుగు సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు. నెక్స్ట్ వీరి కాలంలో ఉర్దూ సాహిత్యంలో రాసిన గ్రంథాలు క్లియర్గా చూసినట్లయితే అబ్దుల్లా కలాం జిల్లుల్లా అనే గ్రంథాన్ని రాశాడు. గావాసి రాసినది తూతునామా రాశాడు. మరియు ఇబ్నే నిషాతి రాసినది పూల్బాన్ అనే గ్రంథాన్ని, ఇబ్నే ఖాతూన్ రాసినది జమియే అబ్బాసి అనే గ్రంథం, అలీబిన్ బుస్రామి రాసినది అదైకస్ సలాతిన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ 5 గ్రంథాలు ఉర్దూ భాషకు సంబంధించిన, ఉర్దూ సాహిత్యానికి సంబంధించిన ముఖ్యమైన గ్రంథాలు. వీరి కాలంలో పర్షియా సాహిత్యం కూడా ప్రాచుర్యంలో ఉండేది. వాటిలో రాసిన గ్రంథాలు ఇప్పుడు చూసినట్లయితే పర్షియా సాహిత్యంలో అబ్దుల్లా నిషాపురి రాసినది మదర్యే కుతుబ్ షాహీ అనే గ్రంథాన్ని రాశాడు. మీర్ మహమ్మద్ మోమిన్ అస్రబాది రాసిన గ్రంథం రిసాలా మిగ్దారియం. ఇది చాలాసార్లు కాంపిటేటివ్లో రావడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ హాకి తాకి ఉద్దీన్ ఈయన రాసినది మిజానత్ తబాయి కుతుబ్ షాహీ అనే గ్రంథాన్ని రాశాడు. మరియు అబుల్ హాసన్ తానిషా రాసినది సుహగన్ నామా అనే గ్రంథాన్ని రాశాడు. మరియు అలీబిన్ తైపూర్ రాసినది హదైకుల్ సలాబిన్ అనే గ్రంథాలు రాయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇవి పలకడానికి జర క్లిష్టంగా ఉంటాయి, కానీ వీటిని గుర్తించుకున్నట్లయితే వీటిలో నుంచి వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీరి కాలం నాటి సాహిత్య ఆధారాలకు సంబంధించిన, భాషా సాహిత్యానికి సంబంధించిన సాహిత్య ఆధారాలు తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వీరి కాలం నాటి రాజకీయ చరిత్ర గురించి చూద్దాం ఫ్రెండ్స్. వీరి కాలం నాటి రాజకీయ చరిత్ర గురించి చూస్తే వంశస్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ షా గొప్పవాడు. వీరి కుతుబ్ షాహీలలో అందరిలో గొప్పవాడు మహమ్మద్ కులీ కుతుబ్ షా. చివరివాడు అబుల్ హాసన్ తానిషా. నెక్స్ట్ వీరి యొక్క వంశం చూస్తే హందవ వంశం. తెగ వీరు కారాకునిల్ తెగకు చెందినవారు. భాష చూసినట్లయితే పార్షియం భాష. రాజధాని గోల్కొండ కేంద్రంగా పరిపాలన సాగించారు. విదేశీ యాత్రికులు వీరి సామ్రాజ్యాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ట్రావెర్నియర్ అనే యాత్రికుడు మరియు మీర్ జైనుల్ అబిదిన్ అనే యాత్రికుడు. వీరి ఇద్దరు కుతుబ్ షాహీల యొక్క సామ్రాజ్యాన్ని సందర్శించడం జరిగింది. నెక్స్ట్ పాలన. వీరి కాలం నాటి పాలన చూసినట్లయితే కేంద్రీకృత పాలన సాగింది.
సలహాలు, వీరికి సలహాలు మజ్లిస్ ఈ కింగాస్ అనేవారు సలహాలు ఇచ్చేవారు. విభాగాలు, రాజ్యాన్ని పరిపాలించడం కోసం రాజ్యం, తరఫ్ మరియు సర్కారులు, పరగణాలు మరియు గ్రామాలు ఇలా 5 విధాలుగా విభాగాలుగా విభజించి పరిపాలన సాగించారు. అంతిమ న్యాయ నిర్ణేత సుల్తాన్. సైన్యం చూసినట్లయితే కేంద్రీయ సైన్యం లేదా సిద్ధ సైన్యం అనేది ఉండేది. మరియు రెండవది రాష్ట్ర సైన్యం, దీనిని జగీర్దార్ల సైన్యం, జగీర్దార్ల దగ్గర ఉండే సైన్యం రాష్ట్రీయ సైన్యం. 2 రకాల సైన్యాలు వీరి కాలంలో ఉండేవి. ఇవి వీరి కాలం నాటి పాలనకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ గురించి చూసినట్లయితే వీరి కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధాన జీవనాధారం, వీరి కాలం నాటి ప్రధాన జీవనాధారం వ్యవసాయం మరియు ప్రధాన ఆదాయ మార్గం, రాజ్యానికి ప్రధాన ఆదాయ మార్గం భూమి శిస్తు. నాణ్యములు, వీరి కాలం నాటి నాణ్యములు పొన్ను, ఇది బంగారు నాణ్యం మరియు ఫనం, తార్, కాసు లాంటి నాణ్యములు ఉన్నాయని ఇదివరకు తెలుసుకోవడం జరిగింది. వజ్ర పరిశ్రమ, గోల్కొండ కేంద్రంగా వజ్ర పరిశ్రమ జరిగేది. నెక్స్ట్ ఇనుము, ఉక్కు పరిశ్రమలు నిర్మల్, ఇందూర్ ప్రాంతాలలో ఇనుము, ఉక్కు పరిశ్రమలు ఉండేవి. ఓకే ఫ్రెండ్స్, వీరి కాలం నాటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వాణిజ్యానికి సంబంధించి చూసినట్లయితే వాణిజ్యం, ఇందులో విదేశీ వ్యాపారానికి కేంద్రాలు ఓడరేవు పట్టణాలు, అవి మోటుపల్లి, నర్సాపురం అనే కేంద్రాలుగా విదేశీ వ్యాపారం నిర్వహించేవారు. ఎగుమతులు దిగుమతులపై వీరు పన్ను విధించేవారు, అవి 3.5% పన్నుని విధించేవారు. ఎగుమతులు చేసినవి చూసినట్లయితే ధాన్యం, వస్త్రాలు, వజ్రాలు, సూర్యకారం, తివాచీలు వీరు ఎగుమతి చేసిన వస్తువులు. దిగుమతి చేసుకున్నవి చూసినట్లయితే గుర్రాలు మరియు సుగంధ ద్రవ్యాలు, బంగారం, సీసం లాంటి వస్తువులను వీరు దిగుమతి చేసుకోవడం జరిగింది. నీటిపారుదల వ్యవస్థ గురించి చూసినట్లయితే నీటిపారుదల కోసం హుస్సేన్ సాగర్ లాంటి చెరువు, బద్వేల్, ఇబ్రహీంపట్నం చెరువులు తవ్వించడం జరిగింది. వీరి కాలం నాటి వాణిజ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ చిత్రలేఖనం, సంగీతం గురించి చూసినట్లయితే చిత్రలేఖనం మరియు సంగీతం. చిత్రకళ, దఖ్ఖాని కలం, మీర్ షాహిం, ఉదాహరణకు రాక్షసి తంగడి యుద్ధంలో చూసినట్లయితే దఖ్ఖాని కలం. నాటకాలు కూచిపూడి, భాగవత నాటకాలు మరియు నాట్యాలు చూసినట్లయితే దండాలాస్యం, పేరిణి నృత్యం, కుండలి నృత్యం వీరి కాలంలో ఉన్న నాట్యాలు. వాయిద్యాలు, వీరి కాలంలో ఉన్న వాయిద్యాలు కిన్నెర, మృదంగం మరియు తంబూర, వీణ, పిల్లనగ్రోని లాంటి వాయిద్యాలు వీరి కాలంలో ఉండేవి. ఇవి వీరి కాలం నాటి చిత్రలేఖనం, సంగీతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వీరి కాలం నాటి సమాజం, మతం గురించి చూసినట్లయితే సమాజం మరియు మతం, ఇందులో పాలన, వీరి కాలం నాటి పాలకులు చూస్తే షియా మతస్థులు, అగ్రహారాల దానం, వీరు దానం చేసిన గ్రామాలు చూసినట్లయితే భద్రాచలం అనే గ్రామం, శంకరగిరి, పాల్వాంచ అనే గ్రామాలను దానం చేయడం జరిగింది. మరియు మల్లీశ్వర స్వామి ఆలయానికి భోగాపురం, చెరుకూరు, వీరన్న అనే గ్రామాలను దానం చేశారు. కూచిపూడి భాగవతాలకు నాట్యాలకు సంబంధించి కూచిపూడి అనే గ్రామాన్ని దానం చేశారు. బ్రాహ్మణులకు ఉప్పునూతల అనే గ్రామాన్ని దానం చేయడం జరిగింది. హిందూ దేవాలయాలకు గ్రామాలు దానం చేయడం జరిగింది. వీరి కాలం నాటి దురాచారాలు చూసినట్లయితే బహుభార్యత్వం, వీరి కాలంలో ముఖ్యంగా బహుభార్యత్వం, వేషాలోలత్వం మరియు సతీ సహగమనం లాంటి 3 దురాచారాలు వీరి కాలంలో ఎక్కువగా ఉండేవి. వీరి కాలంలో జరుపుకునే పండుగలు చూసినట్లయితే వసంతోత్సవం అనే పండుగను మరియు షబ్హేరత్ అనే పండుగను జరుపుకునేవారు. ఇవి వీరి కాలం నాటి సమాజం, మతానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు వాస్తు శిల్పకళ గురించి చూసినట్లయితే వాస్తు శిల్పకళ, ఇందులో నిర్మాణ శైలి, వీరు ఆచరించిన నిర్మాణ శైలి ఇండో పర్షియన్ శైలిని ఆచరించడం జరిగింది. గోల్కొండ కోట ఇబ్రహీం కులీ కుతుబ్ షా స్టార్ట్ చేయడం జరిగింది. గోల్కొండ కోటను రాతి కట్టడాన్ని స్టార్ట్ చేసింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా. మరియు పురాణాపూల్ వంతెనను
ఇబ్రహీం కులీ కుతుబ్ షా పురాణాపుల్ వంతెనను నిర్మించడం జరిగింది. హుస్సేన్ సాగర్ను హుస్సేన్ షా వలి నిర్మించడం జరిగింది. మరియు హైదరాబాద్ అనే పట్టణాన్ని మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షానే చార్మినార్ను మరియు దారుల్ షిఫాను, మక్కా మసీదును నిర్మించడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా అందరిలో గొప్పవాడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ పట్టణాన్ని నిర్మించాడు. చార్మినార్ను, దారుల్ షిఫా, మక్కా మసీదు లాంటి ముఖ్యమైన కట్టడాలను మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్లో నిర్మించడం జరిగింది. వీరి కాలం నాటి వాస్తుశిల్పాలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు భాషా సాహిత్యానికి సంబంధించిన ఆధారాలు ఇదివరకే తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 4 అంశాల యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం. శాతవాహనులు మరియు ఇక్ష్వాకులు మరియు కాకతీయులు, కుతుబ్ షాలు, ఈ 4 అంశాల నుంచి చాలాసార్లు తెలంగాణ చరిత్రలో ఎక్కువ క్వశ్చన్లు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 అంశాల గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ కొట్టడం బట్టి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ ముందు చేయడానికి అవకాశంగా కూడా ఉంటుంది. కాబట్టి మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. లైక్ కొట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.